వీళ్ళందరూ గర్వించాల్సిన సమయం అనమాట. సార్, మే 10 తర్వాత భారత ప్రధాని ఈ స్పీచ్ చాలా ప్రభావవంతంగా పనిచేసిందేమో, అందరి నోట ఇదే చర్చ జరుగుతోంది. అప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం భయాలు పట్టుకున్నాయి. ఎందువల్ల ఈ భయం పట్టుకుందంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఒక సమగ్రమైన చర్చ అయితే చాలా అవసరం ఉంటుంది. మొట్టమొదటిగా దీనికి సంబంధించి దేశంలో మళ్ళీ కరోనా 1991 నాటి కరోనా లాంటి ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుందని ఒక రకమైన భయోత్పాతం మనలో ఒక భారతదేశంలో ఇప్పుడు ఉంది. సుమారు స్టాక్ మార్కెట్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోవడం, తర్వాత బంగారం వీటి రేట్లు పెరిగిపోవడం, తర్వాత మోడీ పిలుపు ఇవ్వడం, తర్వాత మోడీ పిలుపు ఆర్థిక క్రమశిక్షణకు కావలసిన పొదుపు సూత్రాలని భారతీయులు ఫాలో అవ్వాలి అది చెప్పగానే ఒక భయోత్పాతం క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనకు గుర్తుంది, మోడీ గారు డిమానిటైజేషన్ సమయంలో కరోనా లాక్డౌన్కి సందర్భంలో ముందు ఆయన ప్రసంగంతో ఇవి రావడం, ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏదో రాబోతుంది అనేది ఒక భయం అనేది భారతదేశంలో ఉంది. ఈ భయోత్పాతానికి కారణం ఏమీ లేదంటే, ఇప్పుడు ఫిబ్రవరి 28న మొదలయ్యి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు ఒక భయానకమైన యుద్ధం ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగడం, తర్వాత హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఆయిల్, తర్వాత పెట్రోలియం, ఎల్పిజి సప్లైలు ఆగిపోవడం, వరల్డ్ గ్లోబల్ సప్లై చైన్ ఆగిపోవడం, తర్వాత ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, ఎగుమతులు దిగుమతులకి ప్రతిష్టంభనలు ఏర్పడడం, ద్రవ్యోల్బణాలు పెరిగిపోవడం, రూపీ విలువ 95 ఆల్ టైంకి కంటే లోకి వెళ్ళిపోవడం, డాలర్ విలువ పెరగడం, ఇక్కడ ద్రవ్యోల్బణం పెరగడం, ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు అన్నమాట ఎక్కడికక్కడ వచ్చేసినాయి. కాకపోతే ఎన్నికల దృష్టి ఈ రేట్లు పెంచకుండా ఉన్నారు. వెంటనే ఇప్పుడు మోడీ గారు ఈ పొదుపు సూత్రాన్ని ప్రకటించడంతో, అంటే భారతీయులు, ప్రతి భారతీయుడు తమ భారతీయులని ఒక గర్వంగా దేశభక్తిని చూపించడానికి త్యాగాలు కాదు, ప్రాణాలు కాదు, దేశభక్తిని చూపించుకోవడానికి పొదుపు చేయండి అనుకుంటూ కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని 10% తగ్గించండి, వంట నూనెలు తగ్గించండి, పెట్టుబడులు పెట్టండి, ప్రజా రవాణా, కార్లు ఉపయోగించకుండా ప్రజా రవాణా, వర్క్ ఫ్రమ్ హోము, ఆన్లైన్ క్లాసులు, బంగారం కొనవద్దు 1 సంవత్సరం పాటు, ఇలా ఎన్నో పొదుపు సూత్రాలు ఆయన చెప్పేటప్పటికి మరి ఏదో జరగబోతుంది అనే ఒక రకమైన భయం ఒకటి. ఇంకా ఇరాన్ ఇరాక్, ఇరాన్ అమెరికా యుద్ధం శాంతి ఒప్పందం కుదరకపోవడం, సప్లై చైన్ దెబ్బతీయడం, ఇంకా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల ఒకవేళ ఓపెన్ చేసిన పెట్రోలియం సరఫరా లేకపోవడం, దేశంలో ఇప్పుడు పెట్రోలు డీజిల్ సరఫరాలు ఎక్కడికక్కడ ఒక రకమైన సంక్షోభం అనేది కనపడుతుంది. ఈ రకమైన భయం వల్ల దేశంలో 1991 నాటి ఆర్థిక సంక్షోభం మళ్ళీ రాబోతుందా అనే ఒక భయం. తర్వాత మోడీ గారే డైరెక్ట్గా తన నోట్లోంచి కరోనా సంక్షోభం, కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని నివారించడానికి ఇటు రాష్ట్రాలు, కేంద్రము, తర్వాత పరిపాలకులు, నాయకులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ఇచ్చిన పిలుపులు, హైదరాబాద్లో పిలిపివ్వడం, తర్వాత అక్కడ సోమనాథ్ నుంచి మళ్ళీ పిలిపివ్వడం, ఆయన పదే చెప్పడం, తర్వాత ఎకానమిస్టులు మాట్లాడడం, తర్వాత ఇప్పుడు రీసెంట్గా కామర్స్ మినిస్టర్ కూడా అంతకుముందు యాజ్ యూజువల్గా బడ్జెట్ బిజినెస్ ఉండకపోద్దని ప్రకటించడం, ఇప్పుడు పూరి మన పెట్రోలియం శాఖ మంత్రి పెట్రోల్ ధర పెరిగేటట్టు అవకాశం ఉందని చెప్పడం, ఇంకా బ్యాంకింగ్ సంస్కరణలు, రూపీ, తర్వాత బంగారం, వీటిని ఇంపోర్ట్ ట్యాక్స్లో 5 నుంచి 15% పెంచడం, సిల్వర్ మీద, ప్రెషియస్, ప్లాటినం లాంటి మీద, ఇంకా దేశంలో ఏదో జరగబోతుంది, ఒక సంక్షోభం రాబోతుందంటూ ప్రజలు ఒక రకమైన భయోత్పాతమైన పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశంలో నెలకొందని మనం చెప్పొచ్చండి. సార్, ఇరాన్ యుఎస్ యుద్ధం, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పెట్రోల్ రేటు భారీగా పెరగడం, ఈ పరిస్థితుల వల్ల దేశంలో 1991 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ అండి. ఇప్పుడు మోడీ పిలిపివ్వడంతో దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుందా అనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మనం ఆల్ న్యూస్ పేపర్స్ మనం చూసిన, తర్వాత ఎకనామిస్టులు మనం చూసిన, సామాన్య ప్రజల నుంచి, వ్యవసాయదారుల నుంచి, అంటే ఫార్మర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అందరిలో ఒకటే రకమైన చర్చ అనమాట. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆందోళన చెందుతున్నారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అంతటి విపత్కర పరిస్థితి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం. 1991లో ప్రపంచీకరణ మొదలుపెట్టాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ప్రాసెస్ మనం మొదలుపెట్టాం. కాబట్టి ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా, ఒక విలేజ్గా మారిపోయింది. కాబట్టి వీఆర్ నాట్ ఐసోలేటెడ్, అంటే ప్రపంచంలో మనం విడిగా లేము. ప్రపంచంలో ఒక అంతర్భాగం, ప్రపంచంలో ఒక చోట ఎవరు తుమ్మినా దాని ప్రభావం ప్రపంచంలో ప్రతి వాళ్ళ మీద పడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తర్వాత ఇరాన్ అమెరికా యుద్ధం, తర్వాత గల్ఫ్ నుంచే మనం ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకోవడం, గల్ఫ్లో ఎటువంటి సంక్షోభం వచ్చినా అది ఇండియాలో ఒక తీవ్రమైన సంక్షోభంగా వస్తూ ఉంటుంది. 1991 ఆర్థిక సంక్షోభాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు, 1973 లాంటి పెట్రోలియం సంక్షోభాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు అనమాట.
మరి అలాంటి సంక్షోభానికి కావాల్సిన అన్ని కారణాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. భారతదేశంలో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. చైనా లాంటి ఆర్థిక వ్యవస్థ మందగించిపోయింది, జపాన్, జర్మనీ లాంటి ఆర్థిక వ్యవస్థలు మైనస్ గ్రోత్ రేట్లకు వెళ్ళడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించడం, ప్రపంచంలో ఎగుమతులు దిగుమతులకి సప్లై చైన్ మెకానిజం, తర్వాత గ్యాసు, తర్వాత పెట్రోలియం, ఎరువులు ఆగిపోవడం, ఇలాంటి పరిస్థితులు. భారతదేశం కూడా 90% వరకే తన పెట్రోలియం దిగుమతి చేసుకునే పరిస్థితి అనమాట. మరి ఆర్థిక సంక్షోభం రాబోతుందా అనే ఒక రకమైన తీవ్ర భయోత్పాతం ప్రతి భారతీయుల్లో భారతదేశం అంతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఉందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఈ విషయాన్ని మనం సుదీర్ఘంగా చూడవలసి వస్తే మన ఫైనాన్షియల్ స్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా పటిష్టంగా ఉందో మనం చూడాలి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వరల్డ్లో ఏంటంటే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనమాట. అరౌండ్ $4,000 బిలియన్ రీసెంట్గా రూపీ వేల పడిపోవడం వల్ల అది 6వ స్థానానికి తగ్గింది. కానీ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ పొజిషన్ అంటారు దాన్ని. స్థూలంగా భారత ఆర్థిక మూలాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి దాని మీద ఆధారపడే ఆర్థిక సంక్షోభం వస్తుందా లేదని మనం చెప్పవచ్చు అనమాట. ఈ స్థూల ఆర్థిక విషయాలకు సంబంధించవలసి వస్తే అంటే మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్కి వస్తే మొట్టమొదటిగా భారతదేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ FERs అంటారు. అవి సుమారు $700 బిలియన్ ఉన్నాయండి. 1991 ఆర్థిక సంక్షోభం అప్పుడు కేవలం ఒక వారానికి 10 రోజులకి సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం 11 నెలలకు కావలసిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అంటే 11 నెలలకు సంబంధించిన దిగుమతులకు కావాల్సిన డబ్బు మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంది. అదే శ్రీరామ రక్ష అనమాట భారతదేశానికి, ఆర్థిక వ్యవస్థకి. అది $700 బిలియన్ ఉండగా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ద్రవ్యోళ బలం అంటారు. స్థూల ఆర్థిక విషయాల్లో రెండో విషయం ద్రవ్యోళ బలం. ఇప్పుడు RBI చెప్పిన బ్యాండ్ రేటు 4% కంటే దిగి ఉంది. ఇప్పుడు ఈ వారంలో ద్రవ్యోళ బలం పెరిగింది, 3.5కి వచ్చింది యావరేజ్. కానీ ద్రవ్యోళ బలం ఇంకా 4 కంటే దిగి ఉంది. కాస్త ఎక్కువ పెరిగినప్పటికీ భారతదేశం దాని పరిస్థితిని తట్టుకోగలిగింది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ మనకి FCI గోడౌన్స్లో ఇవి ఉన్నాయి. ఫుడ్, ఆయిల్, తర్వాత ఎడిబుల్ ఆయిల్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఎల్నినో సిచ్యువేషన్ వచ్చిన ఆర్థిక దిగుబడి అయితే ఈ ఖరీఫ్ సీజన్కి సరిపడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి 1/6 పెరిగినప్పటికీ ద్రవ్యోళ బలాన్ని అదుపులో పెట్టే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ వెరీ స్ట్రాంగ్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఇప్పుడు అద్భుతమైన బ్యాంకింగ్ సిస్టమ్ మనకి నడుస్తుంది ఇది. తర్వాత గ్రోత్ కూడా, వృద్ధి కూడా సుమారు 7.2% ఉంది. ఈ సంవత్సరం తగ్గబోతుంది కూడా. అది సుమారు 6.2%, 1% తగ్గిపోతుందని IMF చెప్తుంది, స్టాండర్డ్ అండ్ పూర్ చెప్తుంది, తర్వాత మూడీస్ చెప్తున్నాయి అనమాట. RBI కూడా చెప్తుంది గత ఆర్థిక వ్యవస్థ మన. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మేజర్ ఎకానమీస్లో, G20 ఎకానమీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అరౌండ్ 6.2% గ్రోత్ రేట్ ఇక్కడ మనకు ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా అద్భుతం. అంటే మందగించవచ్చు కానీ ఇది అద్భుతం. తర్వాత ఆయిల్ రిజర్వ్స్, వీటికి సంబంధించి భారత్ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది, కానీ ఇక్కడ కూటమి, బీహార్లోంచి JDU ఇవన్నీ ప్రాతినిధ్యం వహించే వల్ల ఈ బలం అనేది, అంటే నాయకత్వ పటిష్టత ఉంది. ఎప్పుడు కూడా లీడర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫారిన్ డిప్లొమసీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వడ్డీ రేట్లు ఎక్కడికక్కడ అదుపులో ఉంది. తర్వాత రూపీ వాల్యూ కూడా చాలా అదుపులో RBI ఎప్పటికప్పుడు ఇంటర్వెన్ చేస్తుంది. తర్వాత దీంతో పాటు ద్రవ్య విధానం, RBI మానిటరీ పాలసీ అంటారన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరీ పాలసీ. అది ఎందుకు నేను చెప్తున్నానంటే వరల్డ్ బ్యాంక్ కూడా దీన్ని శక్తికాంత దాసిని పొగడడం జరిగింది, ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే RBI ద్రవ్య విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమెరికాతో పోల్చిన అనమాట. అది మనం చెప్పొచ్చు ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో. తర్వాత బడ్జెటరీ విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు కామర్స్ మినిస్ట్రీ చెప్తున్నారు ఈ సంవత్సరం ఎంతటి సంక్షోభం ప్రపంచంలో జియో పొలిటికల్ కేయాటిక్ పొజిషన్ ఉన్నప్పటికీ మన ఈ యొక్క ఎగుమతులు $863 బిలియన్, అంటే ఒక రికార్డ్ అనమాట. $863 బిలియన్, ఇంకుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ఈ ఎక్స్పోర్ట్ అనేది 863 అంటే భారతదేశం చాలా స్థిరంగా ఉందని చెప్పొచ్చు అనమాట. దీంతోపాటు దిగుమతులు కూడా 979, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మనకి బలం. భారత ఆర్థిక వ్యవస్థలో CAD అంటారు, ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని ఒకటి ఉంటుందండి. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఇప్పుడు ఎగుమతులు అనేది ఎక్కువ, ఇది తక్కువ, దిగుమతులు చాలా ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ $140 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. కానీ
భారతదేశం ఎంతటి విపత్కర పరిస్థితిలో కూడా భారతీయులు ఆల్మోస్ట్ 3 crore ఇండియన్స్ బయట ఉంటారన్నమాట. దేర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం వెలుపల ఇంకో భారతదేశం ఉంది, వాళ్ళే భారతీయులు. అమెరికాలోను, యుఏఈలో, గల్ఫ్లో, వేరే ప్రాంతాల్లో, యూరోప్లో ఉన్న భారతీయులు. వీళ్ళు భారతదేశానికి పంపిన డబ్బు ఈ సంవత్సరం రికార్డెడ్ మనీ అనమాట. $140 బిలియన్ పంపారు రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. ఇది ట్రేడ్ డెఫిషియట్ని కవర్ చేస్తుంది. దీన్నే రెమిటెన్సెస్ అంటారన్నమాట. ఈ రెమిటెన్సెస్ రావడం వల్ల భారతదేశం చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. అందుకనే ఇండియా షుడ్ థ్యాంక్ఫుల్ టు ద ఎన్ఆర్ఐస్ అని అయితే నేను చెప్తానండి. ఈ రెమిటెన్సెస్ వల్ల ట్రేడ్ డెఫిషియట్, కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అదుపులో ఉందన్నమాట. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వేర్ ఈస్ ద పాసిబిలిటీ టు ప్లంజ్డ్ ఇన్ టు దిస్ 1991 టైప్ ఆఫ్ క్రైసిస్ అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే 1991 నాటి ఆర్థిక సంక్షోభం భారతదేశంలో వచ్చే అవకాశం ఈవెన్ 1% కూడా మనకు కనపడడం లేదు. అంత స్ట్రాంగ్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉందండి. 1991 అంటే అప్పుడు పరిస్థితి వేరు. ఏది సుమారు 35 సంవత్సరాల క్రితం పరిస్థితి అప్పుడు వేరు. భారతదేశం అప్పటికి ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ మనం మొదలు పెట్టలేదు. అప్పుడు పరిస్థితి సంక్షోభం ఎన్నో కారణాలు, ముఖ్యంగా కొయిలేషన్ పాలిటిక్స్లో మెచ్యూరిటీ లేకపోవడం, తర్వాత ఆయిల్ ధర మీద ఎక్కువ ఉండడం, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయిల్ సంక్షోభం, ఇప్పుడు అర్ముజ్ స్ట్రైట్ ఇంకొక 6 నెలలు క్లోజ్ అయినా మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉండదు. ఎందుకంటే వేరే దేశాల నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకునే ఒక విసులుబాటు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే ఇప్పుడు సుమారు విద్యుత్ ఉత్పత్తిలో 56% రెన్యూవబుల్ ఎనర్జీ స్వదేశీయంగా మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. విండ్ పవర్ అని, సోలార్ పవర్ అని, ఇలా ఎన్నో మనం చేసేసుకుంటున్నాం. కాబట్టి విద్యుత్ కొరత వచ్చే అవకాశం లేదు. దేశీయంగా కూడా మనం పెట్రోలియం సప్లై ఎక్కువ చేసాం. దేశంలో కూడా ఈ యొక్క స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ 45 రోజులకు సరిపడా ఉన్నాయి. గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో మళ్ళీ మనం తెచ్చుకునే అవకాశం ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ టు బి రెకార్డ్ విత్ అంటారు. దౌత్య విధానం అద్భుతంగా ఉంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి యాజ్ ఫర్ as మై అసెస్మెంట్ ఆఫ్ దిస్ ఇండియన్ ఎకానమీ ఈజ్ కన్సర్న్, దేర్ ఈజ్ నో 1% ఆఫ్ ఛాన్స్ అనమాట. 1% కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు. భారతీయులు భయపడాల్సిన పరిస్థితి లేదు. బట్ షుడ్ బి కాషియస్. చాలా జాగ్రత్తగా మాత్రం మన పాలసీ మేకర్స్, ఎకనామిస్టులు, ప్రతి భారతీయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ పుష్కలంగా అనిపిస్తుంది. సార్, మరి తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేనప్పుడు మోడీ ఎందుకు ఈ పొదుపు మంత్రాలు చెప్పడం, భయపెట్టడం, ఏంటికి ఇదంతా? ఎస్ అంటే బ్యూటిఫుల్ క్వశ్చన్ దట్. ఇప్పుడు మోడీకి ఇప్పుడు నేను చెప్తున్న ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి భారతదేశంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే స్థూల ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్తో పోల్చిన ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితిలో లేదు, అస్సలు లేదనమాట. 1991 కరోనా టైం అయినప్పటికీ మోడీ గారు కరోనాని ప్రతి భారతీయుడికి గుర్తు చేసి చాలా జాగ్రత్తగా ఉండండి పొదుపు మంత్రాలు, ఒక తారక మంత్రాలకు ఉపదేశించడం జరిగింది హైదరాబాద్లో. తర్వాత సోమనాథ్లో మాట్లాడుతూ పదే ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ప్రతి భారతీయుడికి దేశభక్తిని మీరు నిరూపించగలసిన సమయం ఇదే అని చెప్తున్నారు. దీన్ని ఫాలో అవుతూ ఎంతో ముఖ్యమంత్రులు, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అని మహారాష్ట్రలో అని ఈ ఫారిన్ ట్రావెల్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ప్రతి భారతీయులు మెట్రో, ఒక న్యాయవాది అయితే సైకిల్ మీద మనకి కోర్టుకి వెళ్ళడం కూడా కనిపిస్తుంది. భారతీయులు ఒక రకమైన ఒక ఉత్సాహం వచ్చిందనమాట. ఎప్పుడు కూడా దేశ నాయకుడు రాబోయే ఆపదను ముందే గుర్తు పెట్టుకుని దాన్ని మొత్తం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఆర్థిక సంక్షోభం లేదని చెప్తున్నా, వచ్చే అవకాశం కూడా లేదు, కానీ వచ్చే పాజిబిలిటీని కూడా తీసేస్తారు గొప్ప నాయకులు అనమాట. ఇప్పుడు మోడీ గారు అదే చెప్తున్నారు, ఆర్థిక సంక్షోభం లేదు. కానీ మోడీ ఎందుకు చెప్తున్నారంటే ఆర్థిక సంక్షోభం వస్తేనే కాదు, ముందే దాన్ని అరికట్టవాలి. సంథింగ్ అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, క్యూర్ ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్ అంటాం అనమాట. వచ్చే వ్యాధిని వచ్చిన తర్వాత అరికట్టుకోవడం కంటే దాన్ని ముందే తీసుకోవడం బెటర్ అని ఒక సామెత ఉంటుంది అనమాట. క్యూర్ ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఉంటుంది అనమాట. ముందే ప్రివెంట్ చేసుకోవాలి. ఆ సూత్రం ప్రకారం మోడీ గారు ఏం చెప్తున్నారంటే మనకి ఆర్థిక సంక్షోభం రాలేదు, ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి లేదు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ 7.2తో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. కానీ ఇది తగ్గబోతుంది. అంటే వికసిత్ భారత్ మనం రావాలంటే వేగంగా అభివృద్ధి చెందాలి. కానీ వేగం పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతులు పెరిగిపోవడం, అనవసరమైన దిగుమతులు, దాన్ని లగ్జరియస్ అంటారన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు బంగారం కొనాల్సిన అవసరం అంత ఉందా? బంగారం అనేది నిరుపయోగమైన ఆస్తి కొత్తది. అది మళ్ళీ తిరుగు పెట్టుబడి పెట్టడం అంటే అంత ఈజీ కాదు. రక్షణకు ఉపయోగపడదు కానీ పెట్టుబడికి ఉపయోగపడదు. కానీ ఆ డబ్బులు, బంగారం కొనే డబ్బులు ఒక ఉత్పాదకత అంటే ప్రొడక్టివ్
దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలన్నమాట, పెట్టుబడులు. అలాంటిది ఆయన చెప్తున్నారు. అనవసరంగా $70 బిలియన్ బంగారం తెగుమతి చేసుకోకుండా దానివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $700 బిలియన్ $70 బిలియన్ వెళ్ళిపోతే ఇప్పుడు రూపాయి విపత్కర పరిస్థితిలో పడిపోతుంది, ప్రెజర్ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఆపాలి అంటే బంగారం ఆపండి, ఫారిన్ ట్రావెల్స్కి వెళ్ళకండి, వెడ్డింగ్స్కి వెళ్ళకండి, ఇవన్నీ ఇండియాలో చేసుకోండి, స్వదేశీ ప్రొడక్ట్స్ కొనండి. ఎందుకంటే ప్రపంచంలో ఎగుమతులు కష్టమైపోతున్నాయి. కాబట్టి మన భారతీయులు 140 బిలియన్ అంటే 140 అంటే 42 crore పాపులేషన్, ప్రపంచంలో 1/5 ఆఫ్ ది ఇండియన్స్ పాపులేషన్ 1/5 ఆఫ్ ది ఇండియన్స్ ఉంటారు. 142 కోట్ల మంది జనాభా. వీళ్ళు భారతీయ ప్రొడక్ట్స్ కొంటే అంటే స్వదేశీ ప్రజలే మన బలం అన్నమాట. మరి మన ప్రొడక్ట్స్ కొనండి అని సందేశం ఇస్తున్నారు. వెంటనే స్వదేశీ ఉత్పత్తులు కూడా ఎక్కువ అవుతున్నాయి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి, 1991 ఆర్థిక సంక్షోభాన్ని కాస్త తట్టుకున్నాం. 2008 ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం పూర్తిగా మన దగ్గరికి కూడా రానివ్వలేదు. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచం అంతా విపత్కర. ఎందుకంటే స్వదేశీ దేశీయ కన్జంప్షన్ అంటమాట, మన ఇండిజినియస్ కన్జంప్షన్ అని చెప్పొచ్చు. స్వదేశీ డిమాండే భారతదేశం రక్షించేదనమాట. దాన్ని ఆయన ఇన్వోక్ చేస్తున్నాడు, దాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏంటంటే భారత ఆర్థిక వృద్ధి పదం 7 కంటే తగ్గకుండా అదే విధంగా ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే అద్భుతంగా చెప్పాలి అంటే దాన్ని ముందు జాగ్రత్త చర్య. అంటే వృద్ధి పదాన్ని మెయింటైన్ చేయడానికి, ఎగుమతులు పెంచడానికి, స్వదేశీ ఉత్పత్తి తర్వాత డిమాండ్ తగ్గకుండా ఉంచడానికి, రూపీని అదుపులో ఉంచడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బయటికి అనవసరంగా వెళ్ళిపోకుండా ఉండడానికి, పెట్టుబడులు రావడానికి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా భారతీయుల్ని పెట్టాడు. కానీ భయోత్పాతాన్ని క్రియేట్ చేయడానికి కాదు. ఇది ఒక అద్భుతమైన ఒక నాయకుడికి ఉండవలసిన విషయంగా నేను చెప్పగలుగుతాను. సార్, ఇరాన్ యుద్ధం ఎప్పుడో ఫిబ్రవరిలో మొదలైనా ఇప్పుడే మేలో హడావిడిగా ఆర్థిక వ్యవస్థ మీద నానా యాగి జరుగుతుంది, ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మోడీ గారు ఫిబ్రవరి 28న ఇరాక్ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి తర్వాత మార్చి 7వ తారీఖున హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అప్పుడే ఆయిల్ సంక్షోభం వచ్చింది, అప్పుడే పెట్రోల్ ఆగిపోయింది, అప్పుడే ఎల్పిజి ఆగిపోయింది, అప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర క్యూలు మొదలైనవి. కానీ మోడీ గారు మే 10వ తారీఖు వరకే పొదుపు మంత్రాన్ని పట్టించలేదు. ఎందుకు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ అండి. మరి ఏంటి, యుద్ధం మొదలయ్యి 60 రోజులు 2.5 నెలల తర్వాత మోడీ ఇప్పుడు ఎందుకు పొదుపు మంత్రం అంటే ఎందుకు ఇప్పుడు నానాయాగి ఇప్పుడు ఎందుకు హడావుడిగా చేస్తున్నారు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఎస్ అండి, ఇక్కడ ఐ హ్యావ్ టు సే ట్రూలీ, ఒక బెటర్ ట్రూతే చెప్తాను. మోడీ గారు కూడా ఒక ప్రజాస్వామి, దీన్ని ఏమంటారంటే డెమోక్రటిక్ డైలమా అంటారు. ఇది చైనా కాదు, కమ్యూనిస్ట్ నేషన్ కాదు. అక్కడ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు, ఏముండదు. కానీ ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ప్రజల యొక్క ఓటుని ఎదుర్కోవాల్సి తీరవలసిందే. 5 రాష్ట్రాల్లో కీలకమైన ఎలక్షన్స్, అక్కడ గెలవాలి. అందుకని మోడీ గారు పరిపాలన పక్కన పడేసి, అన్ని పక్కన పడేసి, ఆర్థిక వ్యవస్థ ఏం జరుగుతుందో పక్కన పడేసి వెస్ట్ బెంగాల్ తిరిగారు. అందుకే అపోజిషన్ కూడా క్రిటిసైజ్ చేసింది ఆయన. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్కి పోటీ పడినట్టుంది మోడీ గారు. రోడ్ షోలు ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను వదిలేసి పెట్రోల్ బంకులలో ప్రజల యొక్క బాధలను వదిలేసని. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మోడీ గారు నెగ్లెక్ట్ చేశారు. ఒక ఉపేక్ష భావం ఉంది. ఆయన 5 రాష్ట్రాల ఎన్నికల మీద పెట్టినంత ఒక పట్టుదలని, ఒక ఫోకస్ని ఆర్థిక వ్యవస్థ మీద పెట్టలే. అందువల్లే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యి అటు ఫలితాలు వచ్చేంత వరకు పెట్రోల్ ఆయిల్ కోసం మోడీ గారు మాట్లాడలేదు, పొదుపు మంత్రాన్ని ఉపదేశించలేదు. దేశం ఏమైపోయినా పర్లేదు అనుకుంటూ ఆయన ముందు ఎలక్షన్స్కే ప్రయారిటీ ఇచ్చారు. అందువల్ల తర్వాత ఇది అంటే 3 నెలలు ఆయన లేట్ చేశారు. ఈ పొదుపు మంత్రాన్ని ఫిబ్రవరి 28న ఈ ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చినప్పుడే, పెట్రోల్ సంక్షోభం వచ్చినప్పుడే, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినప్పుడే ఆయన ఈ మంత్రాన్ని చెప్పి ఉండాల్సిందే అనే ఒక క్రిటిసిజం ఆయనకి వ్యతిరేకం ఉంది. నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఫిబ్రవరి 28న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటే భారతీయులకి ఈ సంక్షోభాన్ని గుర్తు చేసి ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి నష్టాలు, రోజుకి 1000 కోట్లు వస్తుంది నష్టం, 30,000 కోట్లు నెలకే. ఇప్పుడు అవి భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి పెట్రోలియం ధరల్ని కాస్తో కూస్తో అప్పుడే పెంచాల్సింది. దేశ వ్యవస్థకి ఈ ప్రాబ్లం లేకపోను, తర్వాత రూపీ మీద ఇంత ప్రెజర్ లేకపోను, ఇప్పటికిప్పుడు నానాయాగి చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు ఉండకుండా ఉండినమాట. ఈ విధంగా మోడీ గారు 3 నెలలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో దృష్టిని పెట్టుకుని ఆయన ఇప్పుడు నానాయాగి చేస్తున్నారు. ఇది డెమోక్రటిక్ డైలమా, ఇట్స్ నాట్ ఏ చైనా. ఇక్కడ ఎవరున్నా అంటే మోడీ గారి ప్లేస్లో ఎవరున్నా ఇలాంటి ఎన్నికల మీదే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి డెమోక్రసీలో ఉంటుంది. ఈవెన్ ట్రంప్ కూడా అంతే డెమోక్రసీకి. అందువల్ల కమ్యూనిస్టు నేషన్స్తో డెమోక్రసీ అనేది ఉంటుంది. అందుకే ఒక సామెత ఉంటుంది అనమాట, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అనేది ఒక అద్భుతమైన సామెత ఉంటుంది. అదేంటంటే ఐ వాంట్ టు రిపీట్ ఇట్, డెమోక్రసీ మే డిలే
డెమోక్రసీ ప్రజాస్వామ్యం కొంచెం లేటుగా ఇస్తుంది కానీ తప్పనిసరిగా ఇస్తుంది అనమాట. కానీ కమ్యూనిస్ట్ ఏంటంటే ఒకేసారి ఇచ్చేస్తుంది. చూడండి, పోలవరం డ్యాము మనం కట్టుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోలవరం కడుతూనే ఉన్నాం, కానీ అక్కడ 3 గార్జెస్ కట్టేసింది చైనా. కానీ భూమి తన వేగాన కూడా ఆపుకుంటుంది. దాని దుష్ఫలితాలు అలా ఉంటాయి అనమాట. డెమోక్రటీ అంటే తప్పకుండా చేస్తుంది కానీ లేటుగా చేస్తుంది. కానీ డెమోక్రసీకి మించిన సిస్టమ్ ఉండదు. డెమోక్రసీలో ప్రతి నాయకుడు ప్రధాని ఎన్నికలను ఎదుర్కోవాల్సిందే. అదే మోడీ గారు చేశారు. కానీ ఇక్కడ తప్పే. 3 నెలలు వెయిట్ చేయకుండా ప్రజలకు ముందే నాయకుడిగా చెప్పి ఉండాల్సింది అనైతే నా అభిప్రాయం. సార్, భారత్ ఇరాన్ అమెరికా యుద్ధ దుష్ఫలితాలను అధిగమించి తన వృద్ధి పదాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? భారత్ చేస్తున్న చర్యలు ఇప్పటివరకు చేస్తున్నవి సరిపోతాయి? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందా అనే ఒక రకమైన భయం. నేనేం చెప్తున్నానంటే భారతదేశ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉండడం వల్ల భారతదేశంలో ఆర్థిక సంక్షోభం వస్తే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. కానీ ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి 1991 నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, కరోనా లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అయితే వచ్చేలా లేవు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిపోతుంది. 7.2% వృద్ధి పదంలోంచి 6% తగ్గిపోబోతుంది. అవసరమైతే ఇంకా తగ్గిపోబోతుంది. ఇప్పుడు రేట్లు, ద్రవ్యోల్బణం పెరగబోతుంది, వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. తర్వాత పెట్టుబడి కొరత వచ్చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిపోతాయి. కొన్ని సెక్టార్లు అయితే మందగమనంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇప్పుడు ఎల్నినో, సూపర్ ఎల్నినో వచ్చేసింది. ఆర్థిక వ్యవస్థ ఖరీఫ్ సీజన్, మాన్సూన్స్, ఋతుపవనాలు ఫెయిల్ అవ్వబోతున్నాయి. చాలా ప్రొడక్ట్స్ తగ్గిపోబోతున్నాయి. ఇప్పుడు ద్రవ్యోల్బణం 3.5% ఉంది, అది ఇంకా పెరగవచ్చు. తర్వాత ఆహారం వల్ల ఎక్కువ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది. సో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళొచ్చు. పెట్టుబడులు లేమి. తర్వాత ఈ విధంగా గ్రోత్ రేట్ పడిపోద్ది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంకా కుచించుకుపోతాయి, ఎగుమతులు తగ్గుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మోడీ గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఆర్బీఐ తరపున ద్రవ్య విధానం, తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ తరపున కోశ విధానంలో ద్రవ్య కోశ విధానం సమన్వయంగా చర్యలు తీసుకుంటున్నాం. కానీ ఈ యొక్క హర్మూజ్ స్ట్రైట్, ఆయిల్ సంక్షోభం, ఇంకా యుద్ధాలు, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అలా ఉండడం, ఈ 2026 కూడా జియో పొలిటికల్ ఒక కేయాటిక్ సిచ్యువేషన్ అనేది ఒకటి రాబోతుంది అనమాట. సంక్షోభ పరిస్థితులు, దాని జియో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. ఈ టర్మాయిల్, సప్లై చైన్ మెకానిజం దెబ్బతినడం. సో దీనివల్ల ఏమంటే యూరియా కొరతలు, తర్వాత పవర్ సప్లై, ఆయిల్ కొరత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉంటుంది. కానీ దీన్ని అధిగమించడానికి భారతదేశం చాలా చర్యలు తీసుకుంటుందండి. తర్వాత కస్టమ్ డ్యూటీ పెంచడం, బంగారాన్ని అదుపు దిగుమతులు తగ్గించడానికి, తర్వాత ఆయిల్ దేశీయంగా ఆయిల్ సరఫరా పెంచడం, తర్వాత వ్యూహాత్మక ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువ చేయడం, తర్వాత హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతాయి. ఇటు యూఏఈ ఫ్యూజియారా పోర్ట్ నుంచి, అమెరికా, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం, గ్యాస్ సప్లై దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం, తర్వాత నాన్ రెన్యూవబుల్ ఎలక్ట్రిక్ ఈవీ పాలసీలని ఇలా ఎన్నో తీసుకుంటున్నాం. ఇథనాల్ బ్లెండ్ అని ఇవన్నీ తీసుకుంటున్నాం. కానీ ఇవన్నీ సరిపోవండి, ఇంకా మనం తీసుకోవాలి. అందుకే పొదుపు మంత్రం. ప్రతి భారతీయుడు ఈరోజు దేశభక్తిని చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇప్పుడు మనం భారతదేశం కాన్స్టిట్యూషన్ ఒకటి ఉందండి. ఎప్పుడు మనం హక్కులే, ప్రాథమిక హక్కులు. ఏదన్నా లోపం వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 226 వీటి ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆర్టికల్ 32 ప్రకారం అరే నా హక్కు ఉల్లంఘన అయిపోయిందని. మరి విధులు కూడా ఉన్నాయి కదా భారతదేశీయులకి. అదే రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఎంత ఇంపార్టెంటో నీకు కూడా కొన్ని విధులు ఉన్నాయి, నీకు కూడా డ్యూటీస్ ఉన్నాయని గుర్తు చేసేది ఇదనమాట. అదే మోడీ గారు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటి, ఎప్పుడు హక్కులే కాదు, మీకు విధులు కూడా ఉంటారా బాబు, ఇలాంటి అప్పులు చెయ్యండి అని ప్రతి భారతీయుడికి ఉపదేశిస్తున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్లే కాదు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రతి భారతీయుడు కూడా చేయాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐ చూడండి, $140 బిలియన్ రెమిటెన్సెస్ పంపారు. వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు, దేశాన్ని ఎంతో కాపాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రతి భారతీయుడు నీటి బొట్టు నుండి, పెట్రోల్ బొట్టు నుండి అన్నిటినీ కూడా పొదుపు చేసుకోవాలి. వీలైనంత వరకు అనవసరమైన యాడ్ చేయండి. ఫారిన్ కంట్రీలో మ్యారేజ్లు కాదు, లగ్జరియస్ పీపుల్. ఇప్పటికీ వాళ్ళు 1% ఆఫ్ ది పాపులేషన్ 40% సంపద పంచుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టడం కాదు, అదేదో పెట్టేది ఇండియాలో పెట్టుకోండి. ఇప్పుడు అదాని ఏకంగా వెళ్ళి లండన్లో పెట్టుబడి పెడుతున్నారు, ఆయన ఇక అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన నోటీస్కి భయపడి ఆ పెట్టుబడులు ఇండియాలో పెట్టుబడులదారు ఇండియాలో పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో మ్యారేజ్ చేసుకోండి, ఇండియా స్వదేశీ వస్తువులు కొనండి. ఇవన్నీ మనం చేయాల్సిన ప్రాథమిక విధులు, డ్యూటీలే. మనం ఎప్పుడు హక్కులే కాదు, భారతీయులు చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనవసరమైన ఉచిత పథకాలను కాస్త తగ్గించుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం అనవసరంగా పాలిటిక్స్ చేస్తున్నారు. ఉచితాల వల్లే ఎక్కువ ఆర్థిక మిస్మేనేజ్మెంట్ అవుతుంది. ఇది అవసరమైతే ఇప్పుడు మీరు ప్రామిస్ చేసి ఉంటే, ఇప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, తర్వాత ఉత్తరప్రదేశ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలన్నింటిలో అంటే అనవసరమైన ఉచితాలు ఇవి ప్రజలకు మీరు చెప్పండి. ఇప్పుడు మహాలక్ష్మి స్కీములు, ఉచిత పథకాలు, మాకు ప్రాబ్లం అవుతుందని ఒప్పుకోండి, మీ తప్పును మీరు ఒప్పుకుని అవి తగ్గించుకోకపోతే మిస్మేనేజ్మెంట్ అయిపోతుంది అనమాట. రాష్ట్రాలే అతిపెద్ద విషయం అనమాట. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలి.
ఇది చాలా అత్యవసరం. తర్వాత వ్యవసాయ రంగం ఇప్పుడు సూపర్ ఎల్నీనో ఉంది. ముందే కరువుకు సంబంధించిన విధానాన్ని ఇప్పటికీ కూడా మీటింగ్ పెట్టలేదు మోడీ గారు. మనకి క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్ పెట్టలేదు. కరువు వస్తుంది, ఐఎండీ ఆల్రెడీ హెచ్చరించింది, సూపర్ ఎల్నీనో వస్తుంది, అగ్రికల్చర్ వ్యవస్థ సంక్షోభం రాబోతుంది. ఇప్పటికీ కూడా మోడీ గారు దాని మీద మీటింగ్ పెట్టలే. ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా దీని మీద సూపర్ ఎల్నీనో కోసం నోటులోంచి కూడా రాలేదండి. ఇలాంటివి ముందు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెత్తి మీదకి వచ్చే యాగి చేయకూడదు, దాని మీద అత్యధికంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంకి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో, రిటైల్ ప్రైస్ ఇండెక్స్లో ప్రధానమైనది ఆహార ధాన్యాలు ఉంటాయి, ఆహారపు వస్తువులు ఉంటాయి, అవే ఎక్కువ. ఇప్పుడు ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అవి చూడాలి. తర్వాత ఆయిల్ ఫామ్ ఇప్పటికీ మనకి సాగలేదు, ఎంత భూమి ఉన్నా అలాంటివి కొంచెం చేసుకోవాలి. చూడండి, వంట నూనెలు ఆపండి అనేదానికుండా వంట నూనెల్ని ఇండియాలో ఉత్పత్తి చేసుకునే నేలలు ఎన్ని ఉన్నాయో భూమాత ఇచ్చింది ప్రకృతి, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. దీర్ఘకాలికంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత దేశంతో ఎఫ్టీఏస్, తర్వాత ఫారిన్ ట్రేడ్ దెబ్బ తినకుండా ఉండడానికి. తర్వాత అందరూ అంటారన్నమాట, ఇప్పుడు పెట్రోల్ తగ్గించుకోండి, వంట నూనె తగ్గించుకోండి, గోల్డ్ ఆపండి అని. కానీ ఇంకొక విషయం, ఇండియా లార్జెస్ట్ ఇంపోర్ట్స్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ దేశీయంగా ఎందుకు ఉత్పత్తి చేయకూడదు? ఇది అత్యధిక ప్రధానమైన విషయం అనమాట. ఇలాగే ఇప్పుడు ద్రవ్య కోశ విధానంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. తర్వాత ఫారిన్ దౌత్య విధానం కూడా ఇంకా పటిష్టంగా అవ్వాల్సి ఉందన్నమాట. ఈ విధంగా మన గ్రోత్ వృద్ధి పదాన్ని 7 కాదు, అవసరమైతే 8% పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వియత్నాంకి, చైనాకి ఒక ఆల్టర్నేటివ్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని ఇప్పటికీ కూడా ప్రపంచంలో మనం షోకేజ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటున్నాం. మరి ఎంత? 7-6 అనమాట. ఎక్కడ సరిపోతుందండి? డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ రావాలి. అంటే మన పొటెన్షియల్కి, మన సామర్థ్యానికంటే చాలా తక్కువ వేగంగా ఇండియా అభివృద్ధి చెందుతుంది. కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే, మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే అన్నీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందడంలో ఎంత సామర్థ్యం ఉందో దానికి అనుకూలంగా. ఈ విధంగా ఇంకా రాష్ట్రాలు, కేంద్రాలు ఎన్నో చర్యలు తీసుకోవాలి. ఉన్నవాటిని గొప్ప చెప్పడం కాదు. పార్లమెంట్లో మోడీ గారు చెప్తారు, నిర్మలా సీతారామన్ గారు చెప్తారు ఏమనంటే, యూ ఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇలాంటి బూస్టింగ్ పదాలు మానేయాలి. ఫాస్టెస్ట్ ఎంత అండి? 7.2. చైనా ఎంత అండి? 12% అభివృద్ధి 3 దశాబ్దాలు చేస్తే ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయింది. మనం ఫాస్టెస్టే, కానీ 7.2. అది దాంతో ఎప్పుడవుతాం వికసిత్ భారత్? 2047 కాదు, 2100 సంవత్సరం కూడా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి ఈ వేగంగా అభివృద్ధి చెందితే. ఇంకా ఇలాంటివి మానేయాలి. ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా మాట్లాడడం, ప్రజలతో మాట్లాడడం నేర్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ దీన్ని ఎలాంటి ఆర్థిక సంక్షోభం తప్పించుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ వృద్ధి పదాన్ని మెయింటైన్ చేయాలి. అది డబుల్ డిజిట్ గ్రోత్ రేటు. అంటే అందరూ ఆపదలో ఉన్నారు, నేను ఆపదలో ఉన్నట్టు చెప్పకూడదండి. అది జస్టిఫికేషన్ కాదు నాయకుల నుంచి. అందరూ ఆపదలో ఉన్నా నేను ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందినని చెప్పాలి. ఇప్పుడు కూడా ఒక క్రైసిస్లోంచి, ఒక యుద్ధాల్లోంచి తర్వాత గ్రేట్ నేషన్ కానీ, గ్రేట్ వ్యక్తి కానీ పుడుతూ ఉంటారు. మనం సంస్కృతిలో చూస్తూ ఉంటాం, చరిత్రలోంచి కూడా. ఒక యుద్ధంలోంచి, ఒక సంక్షోభం నుంచి కొత్త వాళ్ళు వస్తారు. 2వ ప్రపంచ యుద్ధ సంక్షోభం నుంచి పుట్టింది అమెరికా, సూపర్ పవర్ పుట్టింది. మరి మనం ఎందుకు అవ్వకూడదు? ప్రపంచం అంతా సంక్షోభం ఉంటే, ప్రపంచంలో 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్ ఉండి, లేబర్ ఫోర్స్ ఇక్కడే ఉండి, నేచురల్ రీసోర్సెస్ ఉండి, కార్మిక శక్తి ఉండి, దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? కాబట్టి ఆర్థిక విధానం, దౌత్య విధానం, ఫారిన్ పాలసీని కూడా ఆర్థిక విధానానికి అనుకూలంగా ఫారిన్ పాలసీని మార్చాలి. ప్రపంచీకరణలో దౌత్య విధానానికి విలువ కాదండి, ఆర్థిక ప్రయోజనాలకు విలువ ఉండాలి. ఆర్థిక ప్రయోజనాలు రక్షించేదే ఫారిన్ పాలసీ అయిపోయిందనమాట ఇప్పుడు ఇది ప్రపంచీకరణ యుగంలో. దానికి అనుకూలంగా దౌత్య విధానం ఉండేటట్టు ఇంకా పదును పెట్టాల్సిన సమయం అయితే ఇప్పుడు మనకు ఆసనమైంది. సరే, ఇరాన్ అమెరికా యుద్ధం విషయంలో దౌత్య విధానం ద్వారా మోడీ భారత ఆర్థిక వ్యవస్థని కాపాడడంలో సఫలమయ్యారంటారు. ఎస్ అండి, ఇప్పుడు మోడీ గారు యొక్క దౌత్య విధానం ఎలా ఉంది? ఎందుకంటే నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను. తర్వాత ప్రపంచీకరణ యుగంలో దౌత్యం అంటే డిప్లొమసీ అనే దానికి డెఫినేషనే మారిపోయింది, దాని మొత్తం మీనింగే మారిపోయింది అనమాట. ఇప్పుడు దౌత్యం అంటే ఒకప్పుడు సార్వభౌమత్వాన్ని, దేశాన్ని రక్షించుకోవడం అనేది ఒకటి ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రపంచీకరణ యుగం మొదలైన తర్వాత ఈ దౌత్య విధానంలో కూడా మారిపోయింది. ఒకప్పుడు మిలిటరీ శక్తి ప్రపంచాన్ని రూల్ చేసేది, ఇప్పుడు మిలిటరీ శక్తి కాదండి, ఆర్థిక శక్తే ప్రపంచాన్ని రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దౌత్యం అంటే ఏంటంటే భారత ఆర్థిక విధానాల్ని, ఆర్థికాన్ని రక్షించుకోగలిగేదే సరైన దౌత్య విధానం అంటారు. మరి మోడీ దౌత్య విధానం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పాలి అంటే భారత ఆర్థిక వ్యవస్థ నేను కాపాడగలుగుతున్నారా, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పదాన్ని మెయింటైన్ చేయగలుగుతుందా, ఒక వికసిత భారత లేదా డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ అవ్వడానికి అనుకూలంగా, భారతదేశం అవ్వడానికి అనుకూలంగా దౌత్య విధానం ఉందా అనే దృష్టితోనే చూడాలి. ఇప్పుడు
ఇప్పుడు ఇలా చూడవలసి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మాత్రం మోడీ దౌత్య విధానానికి జై కొట్టాల్సి తీరవలసింది. 100% ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ పాలసీ అని చెప్పవచ్చు మోడీ గారిది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉంటూనే, రష్యా వైపు నుంచి ఆయిల్ తెచ్చుకుంటూనే, రష్యాకి సపోర్ట్ చేసుకుంటూనే, దేశ రక్షణ విధానాన్ని ఫ్రెండ్ని కాపాడుకోవడం కాదు, రష్యాకి సపోర్ట్ చేస్తూనే ప్రపంచంలో గొప్ప వేగవంతంగా ఇండియా అభివృద్ధి చెందింది. ఆ విధంగా ఉక్రెయిన్ రష్యా సందర్భంలో మోడీ దౌత్య విధానం 100% యాజ్ అ ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నా, ఈ విషయాలు ఆర్థిక విషయాల్లో ఎక్స్పర్ట్గా నేను చెప్తున్నా, మోడీ దౌత్య విధానంలో ఎటువంటి లోపం లేదు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇంకొక పిడుగు ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా యుద్ధం. అక్కడ నుంచి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, ఆర్థిక సంక్షోభం. ఎందుకంటే 85% ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, తర్వాత 60% ఎల్పిజి మనం దిగుమతి చేసుకున్నాం. అందులో మేజర్ చంక్ ఏంటంటే మన గల్ఫ్ రీజన్ నుంచి వస్తుంది. సో హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్తో భారతదేశం మీద యుద్ధం ప్రత్యక్షంగా వచ్చి పడిపోయిందనమాట. ఇటు దౌత్యానికి ఆర్థికానికి అతిపెద్ద సంక్షోభం వచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో మన వాళ్ళు 1 కోటి మంది భారతీయులు ఉంటారు, ఎక్కువ రెమిటెన్సెస్ అక్కడ ఉంటాయి, వాళ్ళ భద్రత కొరవైపోయింది. ఇటు ఇరాన్ ఫ్రెండే, ఇటువైపు గల్ఫ్ దేశాలు ఫ్రెండ్, ఇటు ఇజ్రాయెల్ ఫ్రెండే, ఇటు ఇరాన్ ఫ్రెండే, ఇజ్రాయెల్ ఫ్రెండ్, అమెరికా, అందరూ మిత్ర దేశాలే. వీళ్ళందరినీ కాపాడుకుంటూ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ముందుకు వెళ్ళడం అనేది దౌత్య విధంగా అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. చాలా కష్టంగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళ వైపు తీసుకోవాల్సిన సమయం. కాబట్టి ఇండియన్ ఫారిన్ పాలసీ ఒక ఛాలెంజ్ ఎదుర్కొంది. హర్మూజ్ స్ట్రైట్లో ఇరాన్ మన నౌకల మీద అటాక్ చేయడం అనేది మనకి అది తీరని అవమానంగా అయితే నేను చెప్తానండి. ఇటు అమెరికాకి ట్రంప్ టారిఫ్స్లో అమెరికాని దూరం చేసుకోలేం, వీళ్ళ దూరం చేసుకోలేం, గల్ఫ్ కంట్రీస్ ప్రాబ్లం. సో ఈ విధంగా ఈ ఇరాన్ యుద్ధం అనేది చాలా క్లిష్టమైన యుద్ధం, దౌత్య ఛాలెంజ్, మేజర్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మోడీ గారు మొట్టమొదటి ఒక 1 వీక్లో తప్పు చేయడం జరిగింది 100%. అదేంటంటే అయతొల్లా అలీ ఖైమనీ చనిపోతే ఆయనకి ట్రైబ్యూట్ ప్రకటించలే, కానీ ఇరానియన్ నౌక పేల్చేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఇది చేసింది. ఎందుకంటే అప్పుడు ఇరాన్ విన్ను. ఇప్పుడు మొట్టమొదటి రోజు యుద్ధం జరిగేటప్పుడు ఇరాన్ విజయం సాధిస్తుందని భారత ప్రభుత్వం తప్పుడు లెక్కలేసింది. కానీ 10 రోజుల యుద్ధం తర్వాత భారత ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజు, ఇరాన్ అనేది అపజయం పొందదు. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోకపోయినా ఇరాన్ మాత్రం ఓడిపోదు అనేది అప్పటికి అవగతమైంది. ఈ మొట్టమొదటి 10 రోజుల్లో చేసిన తప్పుని వెంటనే సమర్థించుకుంది. కానీ అప్పటికే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం, ఇరాన్ చైనాకి నౌకలు పంపించిన విధంగా ఇండియాకి పంపడంలా, కాబట్టి గల్ఫ్ దేశాల నుంచి ఆగిపోవడం, తర్వాత భారతీయులు ఎక్కువగా ఉన్న ఈ యుఏఈని సౌదీ అరేబియా మీద అటాక్ చేయడం. ఖతారు, బహ్రెయిన్లో భారతీయులు ఎక్కువ ఉంటారండి, సుమారు 50 లక్షల మంది భారతీయులు 3 దేశాల్లో ఉంటారు. దాన్ని ఇరాన్ ఎక్కువగా అటాక్ చేయడం వల్ల భారతదేశానికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా యుఏఈని అటాక్ చేసింది. యుఏఈలో మొత్తం పాపులేషన్ 1,10,00,000 ఉంటే 30 లక్షల మంది ఇండియన్స్ ఉంటారు. ఎక్కువ యుఏఈ మనకి చాలా ఇంపార్టెంట్, దాని మీద అటాక్ చేయడం. తర్వాత చాబహార్ పోర్ట్ని అమెరికా అటాక్ చేయడం, మనం ఆయిల్ దిగుమతి చేసుకునే ఫ్యూజియారా పోర్ట్ని ఇరాన్ అటాక్ చేయడం. కాబట్టి భారత ప్రయోజనాల మీద వాళ్ళు అటాక్ చేశారు. రెండోది ఏంటంటే భారతదేశం యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారన్నమాట. హిందూ మహాసముద్రంలో వాళ్ళు యుద్ధం చేయడం, అరేబియా సముద్రంలో యుద్ధం చేయడం, ఇది భారతదేశం యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ భారతదేశం తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి తప్పదు యుద్ధంలో, కానీ ఆర్థిక ప్రయోజనాల విషయంలో తటస్థంగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ 100% దౌత్య విధానంలో కరెక్ట్ ఉన్న ఈ ఉక్రెయిన్ యుద్ధం, ఈ ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంది. ఆర్థిక ప్రయోజనాన్ని కాపాడలేని ఒక పరిస్థితి అయితే ఇక్కడ ఇరాన్ అమెరికా యుద్ధానికి సందర్భం వచ్చింది. కానీ ఇక్కడ మోడీ గారే కాదు, ఏ ప్రైమ్ మినిస్టర్, మోడీ తప్పు చేయొచ్చు కానీ మోడీ గారు కాదు, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఇంతకంటే ఇక్కడ ఎవరూ చేయలేని పరిస్థితి అనమాట. ఈ విధంగా భారతదేశ ఆర్థికాన్ని మందగించవలసిన పరిస్థితి అయితే ఇక్కడికి వచ్చింది, ఇంకా ఏమీ చేయలేను. కానీ ఇప్పుడు మోడీ చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిక్స్ ద్వారా, ఇటు క్వాడ్ ద్వారా, ఇటు చైనా రష్యాల ద్వారా ఇరాన్తో సంబంధాలు రక్షించుకుంటూ, గల్ఫ్ దేశాలతో సంబంధాలు రక్షించుకుంటూ, ముఖ్యంగా మన ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీని చూసుకోకపోతే దౌత్య విధానం పూర్తిగా ఫెయిల్ అయినట్టు అవుద్ది. ఇంధన భద్రతకి ఇండియాలో కొరత రాకుండా ఆర్థికానికి కావాల్సిన ఫ్యూయల్ని సప్లై చేయగలిగితేనే ఆ దౌత్య విధానం. ఆ తర్వాత గ్రోత్ రేట్ని 7% కంటే మనం పొందించాలి, భారతీయులను రక్షించాలి. తర్వాత ఇండియా సూపర్ పవర్గా అవతరించడానికి వికసిత్ భారత్లో ఏమాత్రం లోపం లేకుండా దౌత్య విధానం ఉండే విధంగా చూసుకోగలిగితేనే మోడీ గారు, అదర్వైజ్ ఇది 2029 లోక్సభ ఎన్నికల్లో కూడా ఈయన యొక్క అవకాశాలను దెబ్బతీ